హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మస్తు మష్రూమ్ పులావ్ చేసి చూపిస్తాను మీకు. ఈ మష్రూమ్ పులావ్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. దాంతోపాటు ఒక సైడ్ డిష్ కూడా చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. అందరూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 5 నుంచి 6 లేదా మీకు ఎంత స్పైసీ తింటారో అంత కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, అలానే ఒక ఆనియన్, ఒక స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మష్రూమ్స్ తీసుకొని అన్నీ కూడా 2 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత గీ యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ పులావ్ మొత్తం కూడా గీతోటే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఏదైతే కచ్చా పచ్చగా చేసుకున్నానో ఇందాక ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఏదైతే గీ ఉందో అది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లు కానీ మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా, ట్రై చేయండి. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కుక్ అవ్వాలి. గీ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకుని ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని కూడా గీలో బాగా ఫ్రై చేసుకోవాలి. గీలో బాగా ఫ్రై చేసుకొని ఏదైతే వాటర్ కంటెంట్ ఉంటుందో మష్రూమ్స్లో, ఆ మష్రూమ్స్లోని వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మూత పెట్టుకొని కుక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. చూసారు కదా, ఇంకా కొంచెం వాటర్ ఉంది, కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం అయిపోయింది, గీ పైకి వస్తుంది. ఇప్పుడు ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో బిర్యానీ రైస్, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ రైస్ని కూడా గీలో ఫ్రై చేసుకోవాలి. రైసు గీలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 2 నుంచి 4 నిమిషాలు ఇది బాగా కలుపుకుంటూ గీలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కొలత ఏంటంటే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదా నేను, దానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు ఎక్కువ అవుతాయేమో అని అనుకోవద్దు, 2 వేసుకోవచ్చు. 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టుకున్నాను. ఓన్లీ 2 విజిల్స్ సరిపోతాయి, ఎక్కువ పెట్టొద్దు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి గ్యాస్ అంతా పోయిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు బ్రింజాల్తో పకోడా చేసి చూపిస్తాను. దానికోసం బ్రింజాల్ తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక బౌల్లో 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ మైదా పిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్ వేసాను. కొంచెం గరం మసాలా వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా, అలానే సాల్ట్, కారం మీకు మీ ఇష్టం, మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. పిండి కూడా ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కలుపుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి కట్ చేసుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా కడుపుకొని వేసుకొని ఆ పిండిలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రింజాలన్నీ కూడా ఈ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని ఏదైతే మనం ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ యాడ్ చేసి పెట్టుకున్నామో ఆ బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా ఈ బ్రింజాల్ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.
కర్రీ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే బాగా నచ్చుతుంది. స్నాక్ లాగా తినొచ్చు, అలానే సైడ్ డిష్ లాగా కూడా సాంబార్ అలా చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ కూడా పకోడా అలానే వేసేసుకోవాలి డైరెక్ట్. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి, అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో చూసినందుకు.